వ్యూయర్స్, ఈరోజు నేను కొత్తగా పఫ్ ఆమ్లెట్ ట్రై చేశాను అనమాట. దాని కాంబినేషన్ టొమాటో పప్పు ట్రై చేశా. సో దీని మేకింగ్ ప్రాసెస్ అంతా ఎట్లా ఉండిద్దో ఈ వీడియో తర్వాత ప్లే అవుతుంది అనమాట. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మేకింగ్ ప్రాసెస్ అంతా. ఓకే, ముందైతే దీన్ని టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం ఎలా ఉందో. ఆమ్లెట్ చూసినట్టయితే అసలు మంచిగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. మా బాబాయ్ అయితే అసలు వెయిట్ చేస్తుండనమాట, ఎప్పుడు పెడతావప్పా అని. ఇది వచ్చేసరికి బ్రౌన్ రైస్ అండి. సో అందుకని చెప్పి కొంచెం బాగా నల్లగా కనపడుతున్నాయి అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో దాంట్లో నెయ్యి కూడా వేసా. దీనిపైన ఇలా పెట్టేసి మా బాబుకి తినిపించి, రెగ్యులర్గా ఆమ్లెట్ తినేవాళ్ళు ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా వెంటనే కూడా అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. హలో ఫుడీస్, వెల్కమ్ టు ద ఎస్ఎస్ గౌరీష్ ఛానల్. ఈరోజు ఇంకొక డిష్తో మేము ముందుకు వచ్చానండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసే టొమాటో పప్పు. ఈ వీడియో మీరు స్కిప్ అవ్వకుండా మొత్తం చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ పప్పు అయినా చాలా సింపుల్గా చేసేస్తారనమాట. ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో కడిగి నానబెట్టుకున్నానండి కందిపప్పు. దాని తర్వాత టొమాటో ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, లైట్గా చింతపండు వేసుకోండి. మరి ఎక్కువ వేసుకోవద్దు, పులుపు వచ్చేస్తుంది, అస్సలు తినలేరు. లైట్గా కారం, లైట్గా పసుపు, ఉప్పు లైట్గా వేసుకోండి స్టార్టింగ్ కాబట్టి. దించేసుకున్న తర్వాత సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాటర్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే 2.5 కప్ వాటర్ తీసుకోండి. మరి థిక్ కన్సిస్టెన్సీ రాకుండా ఉండిద్ది అనమాట. అంతేనండి, కరెక్ట్గా 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్లో లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. దాని తర్వాత దించేసుకొని పోపు పెట్టుకోవడం అండి. మీరు ఎంతో ఎదురు చూస్తున్న పప్పు రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ మీరు ఏ పప్పుకైనా ట్రై చేయొచ్చు అనమాట. ఏ ఆకుకూర పప్పుకైనా కానీ ఇదే ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మోర్. థ్యాంక్ యూ.